అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చానో తెలుసా? నానా ఏమైంది? నానా ఏమైంది? నానా నానా ఏమైంది? చూడమ్మా, అర్జెంట్ గా మందులు తీసుకురావాలి. డాక్టర్, నాకున్న ఒకే ఒక దిక్కు మా నాన్న. ఏం భయలేదమ్మా, ముందు వెళ్ళి తీసుకురామ్మా. సావేరి, నువ్వా? ఏమిటిలా వచ్చావు? సార్, మా నాన్నగారికి చాలా సీరియస్ గా ఉంది. అర్జెంటుగా ఈ మందులు కొనాలి, లేకపోతే చాలా ప్రమాదం చెప్పారు డాక్టర్. అలాగా? మధ్యాహ్నం ఆఫీసులో అడిగితే ఇచ్చేవాడు కదా. పర్వాలేదు, రావాల్సిన చోటుకే వచ్చావు. ఆ చీటీ ఇలా మందులు తెప్పిస్తాను. లేదండి, నేనే తీసుకెళ్ళాలి. మీ నాన్నకు కావాల్సింది మందులు, నువ్వు కాదుగా. అంటే మీ నాన్నకి మందులు కావాలి, నాకు నువ్వు కావాలి. ఏం జరిగిందమ్మా? ఏమిటా కంగారు? మరి అతను అతను ఈ లోకంలో నీతి కరువైందమ్మా. ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోయింది. ఎన్నికలప్పుడు మాత్రం మీ ఆడవాళ్లే మాకు శ్రీరామ రక్ష అంటారు. ఆ ఆడవాళ్ళకే రక్షణ లేదు. నీకు కావాల్సిన మందులు నేను కొనిస్తాను, రామ్మా. పెద్దవాళ్ళు ఎప్పుడైనా పోవాల్సింది. నువ్వు దగ్గర లేనప్పుడు పోయారని బాధపడాలి తప్ప ఆయన పోయినందుకు బాధపడకూడదు. నీకేం భయం లేదమ్మా, నేనున్నానుగా. నా కన్న కూతురులా చూసుకుంటాను. నీకు మంచి ప్రతూదరువు నేను చూపిస్తాను, బాధపడకమ్మా. అక్కా అక్కా, రాచెల్లిరా. ఎన్నాళ్ళకి అక్క మీద వేయగలిగింది? నిష్ఠూరాల తర్వాత గాని. అక్క, మరే నిన్ను సహాయం అర్థించడానికి వచ్చాను. కాదనకుండా సహాయం చేయాలి. నువ్వు అడగడవు, నేను కాదనవునా? మీ బావగారు సంపాదించిన బోల్డంత ఆస్తుంది, తినడానికి ఎవరున్నారు? నేను చేసే పని అనాథలను ఆదరించడమేగా. ఆ నమ్మకంతోనే ఈ అనాథను నీ దగ్గరికి తీసుకొచ్చాను. ఈ అమ్మాయిని కొంతకాలం నీ దగ్గర అట్టే పెట్టుకో. ఈలోగా మంచి ఉద్యోగం చూసి ఈ అమ్మాయికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. నీ పేరేమ్మా? సావేరి. మా నాన్నగారు. చెప్పక్కర్లా, అందరి అనాథ స్త్రీల కథ ఒకేలా ఉంటుంది. అక్క, నాకు అవతల మహిళా మండలిలో మీటింగ్ ఉంది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఒకసారి లోపలికి వస్తావా? నీతో మాట్లాడాలి. నువ్వు కూర్చోమ్మా, ఏం మాట్లాడద్దు. ఇది నీ ఇల్లు అనుకో. ఇంతేనేమిటే? మా అందరి వల్ల లక్షలు లక్షలు సంపాదిస్తున్నావు. ఎప్పుడు చూసినా ముష్టి 3000 4000. అన్నపూర్ణ, ఆనవాయితీ మార్చుకోకు. నీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. అది కాదే, సావేరి సంపాదించడం మొదలు పెడితే నువ్వు నాకు ఇచ్చిన డబ్బు ఒక్క రాత్రిలో సంపాదించిస్తుంది నీకు. రావడం అంత సులభం కాదు, బయటికి పోవడం. ఈ ఇంట్లోకి రావడానికే గాని బయటికి వెళ్ళడానికి తలుపులు తెరుచుకో. ఇంకా ఏంటలా చూస్తావు? లోపలికి వెళ్ళవే. ఇడియట్, ఏమిట్రా కూసో? ఎద్దులా ఉన్నావు? ఆడదాన్ని గౌరవించి మాట్లాడాలన్న జ్ఞానం లేదు నీకు? గౌరవించాలా? గౌరవిస్తాను, మర్యాదగా గౌరవిస్తాను. ఎంత మోసం! ఆడదానివై ఉండి తోటి ఆడదాన్ని మోసగించిన చాలక ఇంకా నవ్వుతున్నావా? నోర్మై, వాళ్ళు చెప్పినట్టు చేసి సుఖపడు. నీకు నేనే అన్యాయం చేశానని నన్ను ఇలా మోసం చేశావు. మోసం చేయడం కాదు చిట్టి తల్లి, ఇది మా వ్యాపారం. వెళ్ళా. నిన్ను
నిన్ను లేదు నన్ను లేదు. పడండు. లేదండి, నేను నమ్మలేను. నేను కూడా నమ్మలేదమ్మా. రంగుల్లోకి దిగిన తర్వాత తెలిసింది ఇదొక భయంకరమైన యుద్ధ రంగం అని. మా వారు అలాంటి వారు కాదండి. నీకా నమ్మకం ఉందా పిచ్చిదానా? ఇంకా ఎందుకమ్మా ఏం చెప్పిన తర్వాత కూడా నమ్ముతావు? అయితే నాకు ఒక సహాయం చేయండి. ఆయన ఎక్కడుంటారో చెప్పండి, నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. ఒక ఆడదాని జీవితం నాశనం అయితే రెండో ఆడదనుకుంటుందట ఆమె జీవితం కాబట్టి అలా నాశనం అయింది, నా జీవితం అలా నాశనం కాదు అని. ఇంకా ఈ అమాయకత్వం నమ్మకం ఉండబట్టే రోజు ఈ కొంపకొచ్చే వాళ్ళు ఇలా వస్తూనే ఉన్నారు. ఈ పంజరంలో ఇరుక్కున్న వాళ్ళు ఎప్పుడు కొత్తగా ఇరుక్కుంటూనే ఉన్నారు. అందుకే అనుభవానికి మించిన సలహా లేదన్నారు. నీ అనుభవం నీకు పాఠం చెప్పాలి, అంతవరకు నేనేం చెప్పలేను. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఇవాళప్పుడు వచ్చేవాడు, ఇవాళ ఏమొచ్చింది మాయరోగం? అమ్మా అన్నా దా దా ఎట్ట కూర్చో అమ్మా. ఈ 2 ఏళ్లలో కేలు పట్టుకో, నీ మోహంలాగానే ఉంది. మళ్ళీ పట్టుకో. నా బంగారు తల్లే, నా కూతురు దగ్గర నుంచి వాళ్ళ తప్పకుండా ఉత్తరం వస్తుంది. చూడమ్మా, నువ్వు సాయంత్రం నీకు తాయిలం పెడతా. ఏ సుబ్బారావు ఏమిటమ్మా? ఇవాళన్నా మా అమ్మాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా? ఏమిటమ్మా రోజు నీ గొడవ ఎందుకు వస్తుంది? అత్తగారికి ఉత్తరాలు రాసే తిరిగిలో అల్లుడు ఉంటాడా, అమ్మాయిని ఉండేస్తాడా? ఉత్తరం రానంత వరకు అమ్మాయి అల్లుడు సుఖంగా ఉన్నారే లెక్క. వెళ్ళు వెళ్ళు. గొడవ నా బాధ నీకేమర్థమా బుద్ధి? నా బిడ్డ నన్నంత తొందరగా మర్చిపోతా? ఇవాళ కాకపోతే రేపు తప్పకుండా ఉత్తరం వస్తుంది. తప్పకుండా వస్తుంది.